मोक्षते जन्तुर्जन्म संसारबन्धनात्। श्रीभीष्म उवाच जगत्प्रभुं देवदेवम् अनन्तं पुरुषोत्तमं स्तुवनपुरुषस्ततोदितः तमेव चार्चय नित्यं भक्त्या पुरुषमव्ययम् ध्यायं स्तुवन्नमस्सं च यजमानस्समेव च अनादिनिधनं विष्णुं सर्वलोकमहेश्वरं लोकाध्यक्षं स्तुवन्नित्यं सर्वदुःखाविदो भवेत् ब्रह्मण्यं सर्वधर्मज्ञं लोकानां कीर्तिवर्धनं लोकनाथं महद्भूतं सर्वभूतमहोद्भवम् एष मे सर्वधर्माणां धर्मोऽधिकतमो मदः यद्भक्त्या पुण्डरीकाक्षं सवैरच्चै नरः सदा परमं यो महत्तेजा परमं यो महत्तपः परमं यो महद्ब्रह्म परमं यः परायणं पवित्राणां पवित्रं यो मङ्गलानां च मङ्गलम् दैवतं देवतानां च भूतानां यो मयः पिता यतः सर्वाणि भूतानि भवन्ति यस्मिन् च प्रलयं याति पुनरेवैवक्षये तस्य लोकप्रधानस्य जगन्नाथस्य भूपते विष्णोर्नाम सहस्रं ये शृणु पापभयापहम् यानि नामानि गतानि महात्मनः ऋषिभिः परिगीतानि तानि वक्ष्यामि भूतये ऋषिर्नाम्नां सहस्रस्य గణపతి పూజ చేయకపోతే మనం ఎన్ని పూజలు చేసినా కూడా వేస్ట్ అండి. అన్ని పూజలు చేసిన తర్వాత కూడా మనం గణపతి పూజ చేసామనుకోండి అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. అందుకనే గణపతి మనకు సంస్కృతిలో ఓం అంటే గణపతి అన్నమాట. ఓం అంటేనే గణపతి. మీరు అష్టోత్తరాలు ఏమన్నా చెప్పని, ఎక్కడన్నా చెప్పని, ఓం అనేటువంటి పదం లేకుండా అష్టోత్తరం అనేటువంటిది ఎక్కడ ఉండదు, ఏ స్తోత్రము కూడా ఉండదు. ఆ ఓం అనేటువంటి దానికే అమ్మవారు అంత శక్తి స్వరూపుడైనటువంటి అమ్మవారు ఒక గొప్ప దేవుణ్ణి సృష్టించిందనమాట. అదే గణపతి అనుగ్రహం అన్నమాట. ఇప్పుడు ఒకసారి మనం తీసుకుంటే గణపతి దగ్గర ఒక మూషికం ఉంటుంది. మూషికం అది రావడానికి 3 జన్మలు పట్టిందంట. అంటే కర్మ ఎట్లా వెంటాడుతుంది అని చెప్పేసి ఒక మంచి కథ ఉందన్నమాట. చాలా ఆశ్చర్యకరమైనటువంటి కథ, రోమాలు నిక్కపడిచేటువంటి కథ అనమాట. ఒకసారి ఈ ఎలుక భగవంతుని వాహనం ఎట్లా అయింది అని చెప్పడానికి మనకు గణేష పురాణంలో కథలు ఉన్నాయన్నమాట. గణేశుని గురించి తెలుసుకోవాలంటే గణేశ చరిత్ర, గణేశ పురాణము, మద్గళ పురాణము అని చెప్పేసి 3 గ్రంథాలు ఉన్నాయన్నమాట. ఆ 3 గ్రంథాలని మనం చదివితే గణేశుని యొక్క విశ్వరూపం మనకు తెలుస్తుంది అనమాట. అంత గొప్ప దేవుడు మనకు. ఒకసారి ఏమైందంటే ఒక భార్యాభర్త, ఋషి భార్యాభర్తలు ఒక అడవిలో నివసించేటువంటి వారు. వాళ్ళు అక్కడ వచ్చేటువంటి బ్రాహ్మణులకు, అక్కడ వచ్చేటువంటి భక్తులకు అందరికీ కూడా ప్రసాదాన్ని నైవేద్యం చేసేటువంటి వాళ్ళు అడవి గుండా ఎవరన్నా వస్తే వాళ్ళ దగ్గర కొంత భూమి ఉండేదండి. ఆ భూమిలో పండించేటువంటి పంటను వాళ్ళ ఇంటికి తెచ్చి అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులకు, భక్తులకి అన్నిటికీ కూడా ఇచ్చేటువంటి వాళ్ళంట. అక్కడ ఏం జరిగిందంటే ఆ అడవిలోనే అనింద్యుడు అనేటువంటి ఒక ఎలుక నివసిస్తూ ఉన్నాడు. ఎలుకల రాజు అని, ఎలుకల రాజు అని, అనింద్యుడు ఆయన పేరు. ఆ అనింద్యుడు ఈ పంట పండుతూనే వచ్చేది
ఆ పొలం అంతా కూడా నాశనం చేసి వెళ్ళిపోయాడు. తన పరివారంతో వచ్చేది నాశనం చేసి వెళ్ళిపోయాడు. ఈ విధంగా జరుగుతుంది. ఈ విధంగా జరుగుతూ ఉంటే వాళ్ళ భార్య ఏమండి ఈ ఎలుకకి విషం పెట్టేస్తామా మనము అని చెప్పేసి ఆలోచించి, అట్లా పెట్టకూడదు, అది కూడా భగవంతుని స్వరూపమే కదా, సరే తిండిలే ఊరుకో ఉండు, మనమంతా అట్లంతా చేయకూడదు అని చెప్పి, లేదా ఒక పిల్లిని పెంచుకుందామా అన్నారు. పిల్లిని పెంచుకోకూడదు, మనం పిల్లిని పెంచుకుంటే దానికి పాలకు మళ్ళీ ఆవును పెంచుకోవాలా, ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత దానికి ఏదైనా చేయాలా, ఏమొద్దు ఊరికే ఉండేసి మనకి ఎంత ఉంటే అంత పెడతాము అని చెప్పేసి. ఒకసారి ఆశ్రమంలోకి భరద్వాజ మహర్షి వచ్చినాడు అన్నమాట. ఆ గుండా పోతున్నాడు, ఏదో ఆశ్రమం ఉందని చెప్పేసి లోపలికి పోయాడు. లోపలికి పోతూనే బాగా అర్ఘ్య పద్యాదులన్నీ ఇచ్చి వాళ్ళని వేడుకున్నారు, స్వామిని వేడుకున్నారు. స్వామి మంచి భక్తి నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన భర్త చెప్పాడు. కానీ భార్య ఉండబట్టలేక, ఏమండి మనకు చాలా పెద్ద ప్రాబ్లం ఉంది కదా, ఆ ప్రాబ్లం నా విషయంతో చెప్పండి ఉన్నారంటే, వద్దు వద్దు చెప్పొద్దు, అంత పెద్ద మహర్షి దగ్గర వస్తే ఎలుక గురించి చెప్తే ఏమన్నా ఉంటుందా, ఏమనుకుంటాడు ఆయన, భక్తిని పెంచమని చెప్పాలి కానీ మనం ఎలక గురించి చెప్పొద్దు అంటే ఉండబట్టలేక ఆయన అడిగేస్తాం, స్వామి ఇక్కడ ఎలక ఒకటి అనింద్యుడు అనేటువంటి ఎలక ఉంది, మాకు బ్రాహ్మణులకు ఏదో ఇవ్వాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము, ఇక్కడుండే భక్తులకు ఏదో ఇవ్వాలనుకుంటున్నాము, ఈ అనింద్యుడు అనే ఎలక వచ్చి మొత్తం అంతా నాశనం చేసేస్తుంది, ఇది ఏదైనా తరుణోపాయం చెప్పాలని. తరుణోపాయం చెప్పాలంటే ఏం లేదమ్మా, దీనికి పెద్ద కథ ఉంది, ఏం లేదు, సంకష్ట చతుర్థి ఉంటే అప్పుడు పూజ చేయండి, మీరు 12 నెలలు పూజ చేయండి, మీకు పని జరుగుతుంది అని చెప్పేసి. సరే అని చెప్పేసి 12 నెలలు వాళ్ళు చేయడం మొదలు పెట్టారు. ఆ 12 నెలల్లోనూ 12 సార్లు విజిట్ చేసినాడు ఈ అనింద్యుడు. 12 సార్లు విజిట్ చేసినాడు. 11 సార్లు ఆ ప్రసాదాలన్నీ తినేసినాడు. వాకిల దగ్గరే ఉండేది, అంతా వినేది, వచ్చేసేది. కరెక్ట్ మంగళవారం టైంకి వచ్చేసి అంతా గచ్చిపించేసేది, తినేసి వెళ్ళిపోయాడు. 12వ సారి ఏం చేసిందంటే ఈ భార్య కట్టి పట్టుకుని వచ్చేది అన్నమాట. ఈరోజు ఎట్లయినా దీన్ని చంపేసినాడు, నా చేత కాదు, నా చేత కాదు, లాస్ట్ రోజు ఇది, లాస్ట్ సంవత్సరం కాబట్టి, లాస్ట్ నెల కాబట్టి ఖచ్చితంగా చంపేయాలా అని చెప్పేసి పక్కనకి వచ్చేది. ఆయన ధ్యానంలో ఏదో పూజలు చేస్తాడు. పూజలు చేస్తూనే అక్కడ వచ్చేసింది, వచ్చేస్తే వాంతి పరేసింది, చనిపోయింది. చనిపోతూనే ఈయన కళ్ళు తెరిచినాడు. చేస్తూనే ఏమి ఇట్లా పని చేసినావు, ఈరోజు లాస్ట్ మనం పూజ చేసేది, రక్తార్పణం ఇచ్చినాము గణపతికి, ఇదేనా నువ్వు చేసేది, ఇదేనా నువ్వు చేసేది అంటేనే ఆ భార్య ఆ చచ్చిపోయినటువంటి ఎలుక రాక్షసుడిగా పుట్టలే అని చెప్పేసి శాపించాడు. అప్పుడు ఈ భర్త ఏమన్నాడంటే, నువ్వు కూడా రాక్షసుని చెరలో పడాల్సిందే అని చెప్పి భార్యను శపించినాడు. చూపిస్తుంది ఏమిటండి, గణేశుని అనుగ్రహం ఇదేనా, నాకు 12 నెలలు పూజ చేస్తే ఇదేనా అతని చెరువులో పడమంటివా నువ్వు అంటే, లేదు అది భవిష్యత్తులో తెలుస్తుంది, అది మంచిగా ఆ మాట జరిగింది అని చెప్పేసి ఇట్లా జరిగింది.
आयतनवान् भवति आपो वा अग्निरायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति वायुर्वा अपामायतनम् आयतनवान् भवति यो वायोरायतनं वेद आयतनवान् भवति अपो वै वायोरायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति असौ वै तपनायतनम् आयतनवान् भवति योमुष्य तपद आयतनं वेद आयतनवान् भवति अपो वा मुष्य तपद आयतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति चन्द्रमाला आयतनं आयतनवान् भवति चन्द्रमद आयतनं वेद आयतनवान् भवति आवो वै चन्द्रमन आयतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति नक्षत्राणि वा आयतनम् आयतनवान् भवति यो नक्षत्राणामायतनं वेद आयतनवान् भवति अपो वै नक्षत्राणामायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति पर्जन्यो वा आयतनम् आयतनवान् भवति यः पर्जन्यस्यायतनं वेद आयतनवान् भवति अपो वै पर्जन्यस्यायतनम् आयतनवान् भवति एवं वेद योपामायतनं वेद आयतनवान् भवति संवत्सरो वा आयतनम् आयतनवान् भवति यस्य संवत्सरस्यायतनं वेद आयतनवान् भवति अहो वै संवत्सरस्यायतनम् आयतनवान् भवति एवं वेद योऽर्थं प्रतिष्ठितां वेद नमो वै ब्रह्म समेकामांका पंचामृत कपूर ब्रह्मस्मृतिवासेनादिभिः तन्नो चतुर्कापदेतो तत्पुरुषादिभिः चतुर्मुण्डादिभिः तन्नो नन्दीश्वरापदेतो नन्दीश्वरस्मृतिभ्यः नारायणादिभिः वा देवादुर्गालक्ष्मीनरसिंहस्वामिनां चित्तः वेदोक्ता मांसमुत्पादयामि अतः यानि कानि पापानि मुक्तिर्गण्य यानि